అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 3వ 10లో భాగవత వైభవాన్ని తెలియచేసేటువంటి పయలుం సుడరొడి అనేటువంటి తిరువాయముడిలో 9వ పార్టు, అంటే 9వ పాసురం. ఏమనుభవిస్తున్నారు ఆళ్వార్లు ఇందులో? கையும் திருவாயுமான அருகிலேதோ திருக்கும் ஸ்ரீ வைஷ்ணவர்களுக்கு శేషభూతరానవర్గల్ ఎనక్కు స్వామిகள் ఎన్గిరారు. ఆ సర్వేశ్వర యొక్క శ్రీహస్తంలో ఏముంటుంది? చక్రాయుధం ఉంటుంది. ఆ చక్ర కయ్యం తిరువాజుమాన అసగిలే, ఆ శ్రీహస్తమే ఒక సౌందర్యం. అందులో ఇంకా చక్రాయుధం కూడా ఉంటే ఇంకెంత సౌందర్యం. అలాంటి ఆ సౌందర్యంలో తోత్తిరుక్కం శ్రీ వైష్ణవర గడుకు ఓడిపోయేటువంటి ఆ ఆనంద పరవశులయ్యేటువంటి శ్రీ వైష్ణవులు శ్రీ వైష్ణవరులకు శేషభూతరానవరగల్, అలా భగవంతుడి యొక్క శ్రీహస్త సౌందర్యానికి, శ్రీహస్తంతో చేరి ఉన్నటువంటి ఆ చక్రాయుధ సౌందర్యానికి ఓడిపోయినటువంటి భాగవతోత్తములు ఉంటారుగా, వాళ్ళని చూసినటువంటి భాగవతోత్తములు ఇలా పరమాత్మ యొక్క సౌందర్యంలో ఈడుపడిపోయినటువంటి వాళ్ళు అని వీళ్ళకి దాసులయ్యే వాళ్ళు ఉంటారా? వాళ్ళకి నేను దాసుని అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. అంటే భగవంతుడికి దాసులు, ఆ దాసులకి దాసులుగా ఉండేటువంటి వాళ్ళు. పాసురం புலந்தாங்கு ஜாதிகள் ஆளிலும் கீழ் இருந்து எத்தனை நலந்தான் இல்லாத செண்டாளர்கள் ஆகிலும் பலந்தாகு சக்கர தன்னல் மணிவண்ணர் கால் என்னுள் கலந்தார் அடியார் தம் அடியார் எம் அடிகளே. புலந்தாங்கு ஜாதிகள் நாளிலும் கீழ் இழந்து எத்தனை நலந்தான் இல்லாத செண்டாளர்கள் ஆகிலும் பலந்தாகு சக்கர தன்னல் மணிவண்ணர் கால் என்னும் கலந்தார் அடியார் தம் அடியார் எம் அடிகளே. కులంతాంగు జాతిகள் నాలిலும். కులంతాంగు అంటే అనులోమ ప్రతిలోమ వివాహము చేత పుట్టినటువంటి సంతానాలకు ఆధారభూతులైనటువంటి కులంతాంగు జాతిகள் నాలిலும், ఆధారభూతులైనటువంటి బ్రాహ్మణాది జాతులు నాలుగింటిలోనూ కీజు ఇజిందు. కీజు ఇజిందు అంటే నాలుగింట్లోనూ కింద పడి ఎంత మాత్రము కూడా మేము అపకృష్టు జన్మము కలవాళ్ళం అనేటువంటి జ్ఞానము లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు கீழிருந்து எத்தனை நலந்தாనిలాగా చండాలர்கள் ఆగిలం. అంటే ఎంత వాళ్ళు తక్కువ వాళ్ళే అయినప్పటికీ కూడా వలం తాంగు చక్కరత్తు అన్నల్ మణివన్నర్కు. వలం తాంగు అంటే మంచి కుడి చేతితో ధరించబడినటువంటి చక్రాయుధము గల స్వామియు, అన్నల్ అంటే స్వామియు, మణివన్నర్కు అంటే నీలమణి వలె పరిశుద్ధుడైనటువంటి ఉజ్వలమైన విగ్రహం కలివాడు అయిన భగవంతుడికి ఆల్ ఎన్ను ఉల్ కలందార్. ఆల్ ఎన్ను, ఆల్ అంటే విగ్రహం కలవాడైన భగవంతుడికి శేషభూతలము అని తలచి అనన్య ప్రయోజనులై కలిసిన వారల యొక్క దాసభూతులకు అదే కలందార్ అడియార్దం అడియార్ ఎం అడిగల్. అంటే అలాగా ఆ భగవంతుడికే మేము శేషభూతులమని అనన్య ప్రయోజనులుగా ఉండి కలిసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కలిపేవా అలా అనన్య ప్రయోజనాలే కలిసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ శ్రీహస్త సౌందర్యానికి, చక్రాయుధ సౌందర్యానికి. వాళ్ళకి మేము ఆ దాసభూతులకి దాసభూతులు ఉంటారే వాళ్ళే మాకు స్వాములు అని చెప్తున్నారు ఈ పాత్రంలో ఆడవాళ్ళు. తాత్పర్యం బ్రాహ్మణ క్షత్రియ
కులం వాళ్ళని వివాహం ఆడటం అనేటువంటిది అనులోప వివాహం. అంటే ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే వివాహం చేసుకోవటం క్రమ వివాహం. అలా కాకుండా వరుడు గొప్ప కులం వాడు తక్కువ కులంలో ఉన్నటువంటి వనితని పిల్లని వివాహం చేసుకోవటం అనులోమ వివాహం అంటారట. అలా కాకుండా వరుడు తక్కువ కులం వాడు ఈ గొప్ప పైన ఉన్నటువంటి కులాల్లో ఉన్నటువంటి అమ్మాయిని చేసుకుంటే అది ప్రతిలోమ వివాహం అంటారట. ప్రతిలోమం, ఇది అనులోమము, అది ప్రతిలోమము. అలా నికృష్టమైనటువంటి వర్ణస్థులు తమకు ఉత్కృష్ట వర్ణముల యందు పెళ్లాడుట ప్రతిలోమ వివాహం. అంటే ఎప్పుడైనా వరుడు యొక్క కులాన్నే మనం చూడాలి. వరుడు గొప్ప కులంలో పుట్టి అంటే బ్రాహ్మణుడై క్షత్రియులమ్మాయినో వైశ్యులమ్మాయినో వివాహం ఆడటం, శూద్రులమ్మాయిని వివాహం ఆడటం, అది ఒక అంటే బ్రాహ్మణుడు క్షత్రియులమ్మాయిని, క్షత్రియులేమో వైశ్యులమ్మాయిని, వైశ్యులేమో శూద్రులమ్మాయిని వివాహం ఆడారనుకోండి, అది అనులోమ వివాహం. అలా కాకుండా అతను శూద్రుడయి మిగతా 3 కులాల్లో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం ఆడితే అది ప్రతిలోమ వివాహము అని అలాగా చెప్పబడింది. ఇలాంటి అనులోమ ప్రతిలోమాది వివాహాలతోటి జనించినటువంటి సంతానం ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఆధారభూతులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణాది వర్ణాల కంటే నికృష్టులు. మనము నికృష్టం అనేటువంటి జ్ఞానం ఎంత మాత్రము లేని పంచములను చూచి వాళ్ళు బ్రాహ్మణోత్తములు అని చెప్పేటట్టుగా, అంటే అలాంటి వాళ్ళకి పుట్టినటువంటి సంతానం వాళ్ళని చాలా తక్కువగా లెక్కేస్తారు. కానీ వాళ్ళని చూసి ఏమంటున్నారు, వీళ్ళే మాకు బ్రాహ్మణోత్తములు లాంటి వాళ్ళండి అనేటువంటి ఇంకా తక్కువ కులంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు పంచములు. వాళ్ళు ఏమంటారు, ఇలాంటి తక్కువ వాళ్ళనే వీళ్ళు మాకు బ్రాహ్మణోత్తములు లాంటి వాళ్ళండి అనిపించేటట్టుగా ఉండేటువంటి జాతి ఉంటుంది చూసారా, వాళ్ళు చెప్పినట్టు వారికి కూడా అనాదరణీయులైనటువంటి వాళ్ళు. దివ్య తేజోమయమైనటువంటి సుదర్శనాన్ని దక్షిణ హస్తంలో ధరించినటువంటి వాడు, దానికి ఆశ్రయమైనటువంటి నీలరత్నం లాంటి సుందర విగ్రహం కలవాడు అయిన సర్వస్వామికి మేము శేషభూతులమని అనన్య ప్రయోజనలై తలిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి శేషభూతులు మాకు పరమ శేషులు. అంటే బ్రాహ్మణాది వర్ణాల కంటే తక్కువ వాళ్ళు అనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని చూసి వీళ్ళు మాకు బ్రాహ్మణోత్తమంలాగా గొప్ప వాళ్ళ కనబడుతున్నటువంటి వాళ్ళు అనే తక్కువ వాళ్ళు ఉంటారు కదా, వాళ్లే మాకు. అలాంటి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు పరమాత్మకు సౌందర్యానికి ఈడుపడిపోతే వాళ్లే మాకు స్వాములు అని చెబుతున్నారు. అది ఆరాయనప్పటిప్పుడు కులం பலந்தாங்கு சக்கர தண்ணல் மணிவண்ணர்க்கு அடிமை செய்யு விதுமே பிரயோஜனமாக ஆசிரியிப்பார். ஜாதி ஆச்சாராதிகளால் எத்தனை ஏனும் தண்ணீரேயாகிலும் அவர் அடியார் நமக்கு சுவாமிகள் என்கிறார். వలంతాంగు చక్కెర తన్నల్ మణివన్నర్కు. అదిగో శ్రీహస్తంలో చక్రాయుధాన్ని కలిగినటువంటి ఆయన చక్రాయుధానికి ఆధారమేమో ఆయన శ్రీహస్తం అట. ఆ శ్రీహస్తానికి ఆధారమైనటువంటిది ఈయన దివ్యమంగళ విగ్రహం. ఆ దివ్యమంగళ విగ్రహం ఎలా ఉన్నదయ్యా అంటే నీల మణిపోలే మణివలే ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి మణివర్ణుడైనటువంటి ఆ స్వామికి అడిమై చెయ్యు మీదువే ప్రయోజనమాగా ఆశ్రయిస్తారు. ఆయన కైంకర్యం చేయడమే మాకు ప్రయోజనం అండి, ఇంకా వేరే కైంకర్యం ఏం లేదు. మేము వాళ్ళకి దాసభూతులుగా, ఆ సర్వేశ్వరుడికి దాసభూతులుగా ఉండటమే మా స్వరూపము అని భావించేటువంటి వాళ్ళు. జాతి ఆచారాదిగల ఎత్తనయ్యేను తన్నీరే ఆగిరు. వాళ్ళు మొదటి వాళ్ళు సర్వేశ్వరుడికి అనన్య శేషభూతులు. వాళ్ళకి దాసులయ్యేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు జాతి చేత కానీ ఆచారం చేత కానీ ఎంత తక్కువ వాళ్ళే అయినప్పటికీ అవర్ అడియార్ నమకు స్వామిகள், అదిగో వాళ్ళకి దాసులైనటువంటి వాళ్ళే మాకు స్వాములు. వాళ్ళు ఎంత తక్కువ కులంలో పుట్టారు, తక్కువ ఆచారం ఉన్నది, నడవడికే సరిగ్గా లేదు అనే భావన లేదు. భగవంతుడిని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములను ఆశ్రయించారు కదా వీళ్ళు. కాబట్టి వీళ్ళ కులముతోటి జాతితోటి ఆచారంతో మాకే సంబంధం లేదు, వాళ్ళే మాకు స్వాములు
అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. అది పన్నీరాయరపడి. అనంతరం ఆశ్రితరుడయ జన్మాది అపకర్ష దోష నివర్తకమాన பரம பாவனத்துவத்தை உடையவனை அனன்ய பிரயோஜனராய் அனுபவிப்பார் త్రిపురుషரும் ఎనక్కు శేషిగల్ ఎన్గిరార్. ఆశ్రితుల యొక్క జన్మ మొదలైనటువంటి అపకర్ష దోష నివర్తకమాన అంటే ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయించారో వీళ్ళలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయట. ఎందుకని పావనానాం అన్నట్లుగా ఆయన పవిత్రుడు పావనుడు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళని కూడా పవిత్రాణం పవిత్రమయ పవిత్రాలకు కూడా పవిత్రతని కలుగజేసేటువంటి వాడు ఆయన. అంతేకాదు తనని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎలాంటి దోషాలు కలిగిన వాళ్ళైనప్పటికీ, ఎంత తక్కువ వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ అపవిత్రతని తొలగింపచేసి పవిత్రతని ఇచ్చేటువంటి వాడు కనుక అది ఆశ్రితుల యొక్క జన్మ మొదలైన జన్మ వృత్తం అంటే వృత్తం అంటే నడవడిక. అది చెడ్డ బ్రాహ్మణ కులమేనండి, కానీ స్వభావం నడవడిక అలా ఉండదు అన్నారు. ఇంకో కులం చేత గొప్పవాడైన నడవడిక చేత తక్కువ వాడవుతాడు కదా. కాబట్టి అసలు అలా కాదండి, ఇతను జన్మ చేత తక్కువ వాడే, నడవడిక సరిగ్గా లేనటువంటి వాడే అయినప్పటికీ జన్మాది అపకర్ష దోష నివర్తకమాన పరమ పావనత్వత్తై ఉడయ్యవనై అదిగో జన్మ మొదలైనటువంటి వాటితోటి ఇతనుకున్న తక్కువతనం అనే దోషాన్ని తొలగింపచేసేటువంటి పావనత్వము కలిగినటువంటి సర్వేశ్వరుడిని అనన్య ప్రయోజనరాయ్ అనుభవిస్తారు. అనన్య ప్రయోజనుడై అంటే వాళ్ళ జన్మ నడవడిక చూడడు, ఏం చూస్తాడు? ఆశ్రయించారా లేదా, ఆశ్రయిస్తే చాలు వాళ్ళంతా పవిత్రుడే అని వాళ్ళందరినీ రక్షించేటువంటి స్వభావం. ఆశ్రయిపార్ త్రిపురుషரும் ఎనక్కు శేషిగల్. అలా ఆశ్రయించేటువంటి వాళ్ళు 4 జాతులు 4 కులాలు కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు. ఇవన్నిట్లో ఉన్నప్పటికీ సరే వీటి కాకుండా ఇంకే కులంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పవిత్రులే, వాళ్లే మాకు స్వాములు. ఎలా పవిత్రత? ఇదిగో అనులోమ ప్రతిలోమ వివాహాలు చేసుకునే సంతానానికి కొన్ని దోషాలు ఉంటాయన్నారు కదా, ఆ దోషాలన్నీ తొలగింపచేస్తాడు ఆయన ఆశ్రయిస్తే. ఏ దోషాలు ఇంకా వాళ్ళని అంటవు, కాబట్టి వాళ్లే మాకు స్వాములు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. కులం తాంగు జాతిగల్ నాలిలిం అనులోమ ప్రతిలోమ వివాహత్తాలే సకల కులంగలుక్కుం ఆధారభూతరాన బ్రాహ్మణ జాతిగల్ నాలిలిం. అదిగో అనులోమ ప్రతిలోమ వివాహంతో అన్ని కులాలకు కూడా ఆధారభూతుడైనటువంటి బ్రాహ్మణుడు మొదలైనటువంటి 4 జాతులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని, శూద్ర వైశ్య శూద్రులు అని ఈ 4ంటిలోనూ కీజిందు ఎత్తనైన లందానిలార చెండాలరు ఇంకా కిందకు వెళ్ళినటువంటి జన్మలు నా అపకృష్ట జన్మాక్కల్ జంగిర అరిவும் ఇన్నికే ఇరుక్కు. వాళ్ళు తక్కువ జాతిలో పుట్టినప్పటికీ ఇలాంటి అపకృష్టమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా మేము అపకృష్ట జన్మ కలిగినటువంటి వాళ్ళం అనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు పుట్టిన వాళ్ళ ప్రవర్తనని బట్టి అపకృష్టులు అయ్యారనుకోండి, అలా ఉన్నప్పటికీ కూడా మేము చాలా తక్కువ వాళ్ళం అనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళు అంటే அறிவும் இன்னியே இருக்கும் చండాలర్ బ్రాహ్మణ స్థానత్తులే నాంబడి. మామూలుగా చండాలురు అంటే ఎవరు? ఈ 4 కులాలు కాకుండా తర్వాత వాళ్ళని చండాలురు, తక్కువ వాళ్ళు అంటారు. ఆ చండాలురే వీళ్ళ ప్రవర్తన ముందు వీళ్ళే బ్రాహ్మణోత్తములండి అనేటువంటి స్థితి కలిగిన వాళ్ళు అనమాట. అంటే ఈ 4 కులాల్లో పుట్టి వీళ్ళకి జన్మ చేత జ్ఞానము చేత నడవడిక చేత తక్కువ వాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా ఈ 4 జాతులు కాకుండా 4 కులాలు కాకుండా 5వ వాళ్ళు ఉంటారు కదా చండాలురు అని, వీళ్ళు ఎంత అపకృష్టులు అంటే వీళ్ళు తక్కువ వాళ్ళే అయినప్పటికీ కూడా వీళ్ళకి మేము తక్కువతనం కలిగిన వాళ్ళమనే జ్ఞానం లేకపోవటం చేత వీళ్ళ ముందు ఆ చండాలురే బ్రాహ్మణులండి, ఎంత జ్ఞానం వీళ్ళకి అనేటట్లుగా ఉన్నంత తక్కువతనం కలిగిన వాళ్ళు వీళ్ళు. అంటే ఏంటి ఇంత ఈ కులాత ఇవంతా మనకెందుకు అంటే, వాళ్ళు ఎలాంటి నడవడిక కలిగిన వాళ్ళైనా ఎలాంటి జన్మ కలిగిన వాళ్ళైనా ఆయన ఆశ్రయిస్తే వాళ్ళన్నీ తొలగింపచేస్తాడు, అది చెప్పటం. వాళ్ళే మాకు దాసులు అని చెప్పడం ఆళ్వార్ల ఉద్దేశం. అది అలా చండాల
బ్రాహ్మణ స్థానத்திலே ఆంబడి చండాలుడి వీళ్ళే బ్రాహ్మణోత్తములాగా ఎంత నిష్టండి వీళ్ళకి అనేటట్లుగా ఉండేటట్లుగా వాళ్ళకు కూడా అనాదరణీయరుగలాన చండాలరుగలాగిలం వాళ్లకు కూడా ఆ చండాలరు కూడా అనాదరణీయమైనటువంటి చండాలరుగలాగిలం ఆ చండాలరు కూడా వీళ్ళు చండాలు రండి వీళ్ళతో మాకేం సంబంధం లేదు అని వాళ్ళు కూడా ఆదరించేటువంటి తక్కువతనం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ ఎందప్పట్టు చరణం పవిత్రం ఎంగిరపడియే పవిత్ర భూతనాన ఆశ్వానైవడయ్య స్వామియాయ్ అదిగో అలాంటి వాళ్ళైనప్పటికీ ఆ శ్రీహస్తంలో ధరించి ఉన్నటువంటి చరణం పవిత్రం అని చెప్పినట్టుగా పవిత్ర భూతరాన ఆశ్వానైవడయ్య పవిత్ర భూతుడైనటువంటి చక్రతాళ్వాలను కలిగినటువంటి స్వామియాయ్ స్వామి ఎవరు మన స్వామి స్వసంబంధத்தாலே எல்லாரையும் పరిశుద్ధరాక్కుం రత్నం బోలే పవిత్రమాయ్ ఈ చక్రతాళ్వారు ఎలాంటి వాడట తన యొక్క సర్వేశ్వరుడు ఎలాంటి వాడట తన యొక్క సంబంధంతో అందరినీ పరిశుద్ధులుగా చేసేటువంటి రత్నము లాంటి పవిత్రుడట ఈయన రత్నం బోలే పవిత్రమాయ్ ఉజ్వలమాన ఒడివయ్యుడయ్యవనుకు మణివర్ణన్ అన్నారు కదా మణి ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అలాంటి చిరుమేని కలిగినటువంటి వాడికి నా శేషభూతరియన్ను నినైతు మేము దాసులముని భావించి అనన్య ప్రయోజనలాయ్ కలందవరగడుకు అనన్య ప్రయోజనలే భగవంతుణ్ణి ఆశ్రయించడం అంటే ఏదో ఒక నాకు ఇల్లు కావాలి నాకు కొడుకు పెళ్లి కావాలి ఇంకోటి ఏదో కావాలి సంతానం కావాలి విద్య కావాలి వ్యాపారం కావాలి ఇలా అన్య ప్రయోజనాలని ఆశించి వెళ్ళి ఆశ్రయించరు వాళ్ళు పరమాత్మ నీకు కైంకర్యం చేయడమే నాకు స్వరూపం నాకు అదొకటి ప్రసాదించు చాలు అని భావించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా వచ్చి కలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాసులైనటువంటి వాళ్ళు ఉంటారే అడియారానవరుగల్ అలా భగవంతుడిని అనన్య ప్రయోజనలై ఆశ్రయించినటువంటి భాగవతులకి దాసులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంగళుక్కు స్వామిగల్ వాళ్లే మాకు స్వాములు అని చెప్తున్నారు ఈ పాత్రలో 262వ పేజీలోనండి కులం ఇత్యాది క్రమ వివాహత్తాలం అనులోమ ప్రతిలోమ వివాహత్తాలం ఉళ్ళ కులంగలై ధరిప్పదాన బ్రాహ్మణాదియాన 4 జన్మత్తులిం కీజే పోయ్ అదిగో క్రమ వివాహం అంటే ఏ కులంలో పుట్టినటువంటి వాళ్ళు ఆ కులం అమ్మాయినో అబ్బాయినో వివాహం చేసుకుంటే అది క్రమ వివాహం అనులోమ ప్రతిలోమ వివాహత్తాలు ఉళ్ళ కులంగలై ధరిప్పదాన ఇందాక చెప్పుకున్నాం కదా తమకంటే తక్కువ కులం వాళ్ళని వివాహం చేసుకోవడం అనులోమం తనకంటే ఎక్కువ కులంలో పుట్టిన అమ్మాయిని చేసుకోవడం ప్రతిలోమం అలాంటి వివాహాలు కులంగలై ధరిప్పదాన బ్రాహ్మణాదియాన 4 జన్మత్తులిం కీజే పోయి అలాంటి కులాలతోటి ధరిప్పదాన బ్రాహ్మణాదియాన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి ఈ 4 జన్మల కంటే కూడా కీజే పోయి ఇంకా కిందకి వెళ్ళిపోయి ఎత్తనై ఇత్యాది అంద చండాల జన్మత్తుక్కు అడైత జ్ఞానం వృత్తము ఇన్నిక్కే ఇరుప్పారుమాయ్ అదిగో ఎత్తనయ్యేను ఏం చెప్తారు ఎత్తనై నలందానిలాగా చండాలరుగా ఆగిడం అందుకో అంటే ఎంత తక్కువ చండాలులకు కూడా చండాలురు వీళ్ళు అనిపించేటువంటి తక్కువ వాళ్ళైనప్పటికీ కూడా ఎలా అంత చండాల జన్మత్తుక్కు అడైతే జ్ఞాన వృత్తం ఇన్నిక్కే ఇరుప్పారుమాయ్ ఆ చండాల కులానికి తగినటువంటి జ్ఞానము లేదు అంటే చండాలుడు అన్నంత మాత్రాన వాడికి ఏదో కొంత జ్ఞానం ఉంటుంది కదా అలాంటి జ్ఞానం కూడా లేదు వీడికి పోని వాడికేదో నడవడిక ఉంటుంది కదా ఆ నడవడిక లేనటువంటి వాడు நான் சென்றாளர் என்னால் நோக்காதே போமா அப்போலே அவர்கள் தாங்கள் விளங்கும் அவர்கள் ఆగిలం అదిగో మేము చండాలులమి అన్నారనుకోండి వాళ్ళని ముఖం కూడా ఎత్తి చూడకుండా వెళ్ళిపోయేటువంటి వాళ్ళట వీళ్ళే చండాలురు కానీ ఇంకొకళ్ళు వచ్చి మేము చండాలురము అని చెప్పారనుకోండి వాళ్ళ వైపు ముఖం కూడా ఎత్తి చూడనటువంటి వాళ్ళుగా ఉంటారట ఈ చండాలురు అంటే చండాలులకు కూడా ముఖం చూడటానికి అవకాశం లేని చండాలత్వం వాడు చండాలత్వం అంటే తక్కువతనము జ్ఞానము నడవడిక వీటిలో తక్కువతనం అది కేవలం కులాన్ని బట్టి జాతిని బట్టి జ్ఞానము అది ఉండదు కదా
వాళ్ళకు పుట్టినటువంటి పెరుమాళ అనుగ్రహాన్ని బట్టి కలుగుతుంది. వాడు బ్రాహ్మణుడే అయినప్పటికీ జ్ఞానం కలిగి ఉండాలని లేదు, ఇదిగో శూద్రుడైతే జ్ఞానం లేకుండా ఉండాలని ఏమి ఉండదు కదా. అలాగా ఇదిగో செண்டாளர் என்னால் நோக்காதே போமா పోలే అవరగల్ తాంగల్ విలంగుం అవరగల్ ఆగిలం. వాళ్ళు కూడా విడిచిపెట్టదగినటువంటి వాళ్ళు. ఎవరగల్ ఉద్దేశరాగైకు ఎన్న వాళ్ళ కురి ఉండెన్నా. అదేమిటండి, అంత వాళ్ళని, అంత తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళే మాకు ఉద్దేశులు, కోరుకోదగినటువంటి వాళ్ళని చెప్తున్నారే ఆళ్వారు. ఏమిటి కారణం? వలక్కురి అంటే ఏముందండి అంటే వృత్తవాన్களந்தோ இவர்கள் என்னு கைமேலே காட்டி கொடுக்கிறார் மேல் வளந்தாங்கு சக்கரம் ఇత్యాది. వృత్తవాన్గలు అన్నో ఎవరగల్ ఎన్నో, వీళ్ళు కదా మంచి నడవడిక కలిగినటువంటి వాళ్ళు అని కైమేలే కాటి కొడుకురారు మేల్, అదిగో ఆ చేతి మీద చక్రాయుధాన్ని ధరించి చూపిస్తూ ఉంటారట. ఎందుకు? ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళు కాబట్టి ఇంత తక్కువ వాళ్ళు కూడా వీళ్ళదేనండి అసలైన నడవడిక అని చూపిస్తూ ఉంటారు. అలా వలంతాంగు చక్కరం ఇత్యాది, వలంతాంగు చక్కరం ఇత్యాది ఎలా చూపిస్తూ ఉంటారు? వడివాడి నిన్ వలమార్పినిల్ వారి కింద మంగయం పల్లాండు ఎన్నా, ఒడివాడు సోరి వలత్తరయం చదరాజ్యం పల్లాండు ఎన్ను మా పోలే ఇవరం కీస్ పాటిలే తిరుమార్పనై అన్నారు. ఇంగే వలంతాంగు చక్కరం అన్నారు. అదిగో ఇప్పుడు ఎందుకండి ఈ చక్రాయుధాన్ని చెప్తున్నారు అంటే ఎలానట? పల్లాండులో పెరియాళ్ళ వాళ్ళు ఎలా అనుభవించారు పరమాత్మని? ఒడివాయినిన్ వాళ్ళ మార్పినిల్ వాటి కింద మంగయం పల్లాండు అన్నాడు. ఆ కుడి చేతిలో శ్రీహస్తం కలిగినటువంటి వాడు ఎలా ఉన్నాడు? ఆయన వలమార్పినిల్ వాటి కింద మంగయం పల్లాండు. నీ వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మి ఉజ్జీవంగా ఉండాలయ్యా, బాగుండాలయ్యా, ఏ అవధ్యం కలగకుండా ఉండాలి అని చెప్తూ వెంటనే చక్రతాళ్వాలని పాడారట. ఏమని? ఒడివారు సోరి వలత్తరయం చూడ రాజీవం పల్లాండని. మొదటేమో నీ ఒక్క వక్షస్థలంలో ఉన్న లక్ష్మి పల్లాండుగా ఉండాలని పాడారు. వెంటనే మరి అంతఃపుర కాంత ఆవిడ్ని రక్షించేటువంటి పరివారం కూడా ఉండాలిగా. అందుకని చక్రతాళ్వాలని ఒడివారు సోరి వలత్తరయం చూడ రాజీవం పల్లాండని పెరియాళ్ళ వాళ్ళు పాడినట్లుగా వీరు కూడా ఇప్పుడు చక్రతాళ్వాలని ఎందుకు పాడుతున్నారు? అలాంటి సర్వేశ్వరుడు అని చెప్పొచ్చు కదా. శ్రీహస్తంలో చక్రాయుధాన్ని కలిగినటువంటి సర్వేశ్వరుడు ఈయన మీకు పవిత్రతని కలగచేస్తాడని చెప్పాల్సిన అవసరం ఏమిటి అంటే, కిందటి పాత్రలో శ్రీయప్పతి అని చెప్పారు. శ్రీయప్పతి కావటం చేత ఇప్పుడు శ్రీయప్పతి అంటే లక్ష్మికి భర్త, ఆవిడ వక్షస్థలంలో కలిగినటువంటి వాడు కాబట్టి వక్షస్థలంలో లక్ష్మిని కాపాడటానికి పరిచారకులు ఉండాలి కదా. అందుకని పెరియాళ్ళ వాళ్ళు ఏ మార్గంలో అయితే ముందుగా లక్ష్మికి పల్లాండు పాడి పెరియ పిరాటికి, ఆ తర్వాత చక్రతాళ్వాళ్ళకు కూడా పల్లాండు పాడారో అదే రీతిగా క్రిందటి పాత్రలో లక్ష్మీ సంబంధాన్ని చెప్పారు కనుక వెంటనే వీరు కూడా చక్రతాళ్వాలని మరి ఆ లక్ష్మిని కాపాడుకుంటూ ఉండాలి కదా. ఇప్పుడు యజమానురాలు ఉన్నారంటే పరిచారకులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళని రక్షించుకుంటూ ఉండాలి కదా. అందుకని వీరు కూడా అదే మార్గంలో పాడారండి. ఇంగే వలంతాంగు చక్కరం అన్నారు. వల అరిగే ధరిக்கப்பట్ట తిరువాయే ఉడయ్యనాయ్. అదిగో వాళ్ళేమో అంత తక్కువ వాళ్ళు అంటే చండాలులకు కూడా చండాలుగా అనిపించేటువంటి నడవడిక వాళ్ళది. అలాంటి వాళ్ళు వలవరిగే ధరిக்கப்பట్ట తిరువాయే ఉడయ్యనాయ్. అదుకు ఆశ్రయమాన నీలమణి పోలే శ్రమరమాన ఒడి అడగై ఉడయ్య సర్వాధికనుక్కు. అదిగో కుడి వైపున ధరించి ఉండేటువంటి చక్రాయుధం కలిగినటువంటి వాడు. ఆ చక్రాయుధానికి చెప్పాం కదా, చక్రాయుధానికి ఆధారం శ్రీహస్తము, శ్రీహస్తానికి కూడా ఆధారమైనటువంటిది నీలమణి పోలే శ్రమహరమాన ఒడి అదగయ్యం ఉడయ్య సర్వాధికనుక్కు. నీలమణి వలె ఆ రూపాన్ని, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే మనకున్నటువంటి శ్రమ మొత్తాన్ని తొలగింపచేసేటువంటి ఒడివదగై ఉడయ్య శరీర సౌందర్యాన్ని కలిగినటువంటి సర్వాధికనుక్కు. అంటే మొదట ఏం చెప్పారు? ఇంత తక్కువ వాళ్ళు వీళ్ళని చెప్పి ఆ తర్వాత సర్వేశ్వరుణ్ణి చెప్పి ఆయనకి విశేషణాలు చెప్పి అలాంటి సర్వాధికుడైనటువంటి పరమాత్మకి ఆల్యన్ను స్వరూప జ్ఞానం మున్బాగా అడిమే செய்கையே ప్రయోజనం ఎన్నిరుక్కుం అవరగలుడయ అడియార్ ఎనక్కు స్వామిகள் ఎన్గిరార్. స్వరూప జ్ఞానం ఏమిటి? స్వరూప జ్ఞానం అంటే శేషత్వమే. మనం భగవంతుడికి దాసులము అనేటువంటిది జ్ఞానం కలిగి ఉంటే అదే స్వరూప జ్ఞానం అని. అలాంటి
ஸ்வரூப ஞானம் முன்பாக అడిమే సైగయ్యే ప్రయోజనం ఎన్నిరుక్కుమవరగలుడయ అడియారు. ఆయనకి కైంకర్యం చేయడమే మాకు ప్రయోజనం అండి అని ఉండేటువంటి అడియారు దాసులు ఎనక్కు స్వామిகள் ఎన్గిరార్. వాళ్ళేనండి మాకు స్వాములు. వాళ్ళు ఎంత తక్కువ కులంలో పుట్టినప్పటికీ నడవడిక చేత కానీ జ్ఞానము చేత కానీ హీనులే అయినప్పటికీ వాళ్ళు గనక భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన్ని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా, వాళ్ళే మాకు నాదులు. ఇది వృత్తవాన్ అభిమానத்திலே ஒதுங்கும் இது வேயிரே வேண்டுவது என்னிருக்கும் வழி அடியார் எனக்கு சுவாமிகள் என்கிறார். వృత్తవాన్ అభిమానத்திலே ఒదుంగుం ఇదివే ఇరే వేండువదు. వృత్తవాన్, వృత్తం అంటే ఎలా ఉంటుంది? చక్రాయుధం గుండ్రంగా వర్తులాకారంలో ఉంటుంది. అంతేకాదు బలంతాంగు చక్రం, అది ఎలాంటిదట? మంచి బలం కలిగినటువంటి చక్రాయుధం. ఏమిటి దానికున్న బలంతో ప్రయోజనం? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తములకు ఉండే విరోధుల్ని తొలగించడంలో బలం దానికి. ఆ చక్రాయుధాన్ని వృత్తవాన్ అభిమానத்திலே ఒదుంగు ఇదివేయిరే వేండువదు అంటే వృత్తవాన్ అంటే ఈశ్వరుడు. భగవంతుడి యొక్క అభిమానంలో ఒదిగి ఉండేటువంటి భాగవతోత్తములు ఉంటారే, వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళే మాకు స్వాములని అవరగల్ అవనిலும் ఉద్దేశించరా అవరగలిదే. అవరగల్ అదిగో భగవంతుడి యొక్క అభిమానంలో ఒదిగి ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అవనిలు ఆ సర్వేశ్వరుడి కంటే కూడా వీళ్ళే మాకు కోరుకోతగినటువంటి వాళ్ళండి అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. புலந்தாங்குஜாரிகள் நாளிலும் கீழிந்து எத்தனை நலந்தானிலாத செண்டாளர்கள் ஆகிலும் வலந்தாங்கு சக்கர தன்னல் மணிவண்ணர்க்கு ஆள் என்னுள் கலந்தால் அடியார் தம்மடியார் எம் அடிகளே. 10ஆம் பாட்டு பதவ பாசுரம். அவனுடைய அகட்டித கட்டணா சாமர்த்தியத்திலே தோத்திருக்கும் ஸ்ரீ வைஷ்ணவர்களுடைய శేషత్వத்தின் ఎల్లై నిలం నాన్ ఎంగిరారు. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు ఆడవాళ్ళు? పరమాత్మ యొక్క అఘటిత ఘటన సామర్థ్యం. ఆ సామర్థ్యానికి అది తెలుసుకొని ఈడుపడిపోయే వాళ్ళు ఉంటారు కదా. ఆ శ్రీ వైష్ణవ గోష్ఠిలో శేషత్వத்தின் ఎల్లై నిలం, ఆ తర్వాత ఇంకెవరు లేరు శేషత్వం. భగవంతుడిని ఆశ్రయించినటువంటి ఇందులో 7 తరాలు చెప్తూ అడియార్గల్ 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 అని వాళ్ళకి నేను దాసుని, వాళ్ళకి దాసుడు, వాళ్ళకి దాసుడు, చివరికి 7వ తరంలో 7వ వారిగా వాళ్ళని చెప్పుకుంటారట ఈ పాసురంలో. అంటే అలా 7 తరాల వరకు 7 పరంపరలు భగవంతుడిని ఆశ్రయించిన వాడు, వారిని ఆశ్రయించిన వాడు, వారిని ఆశ్రయించిన వాడు, వారిని ఆశ్రయించిన వాడు, వారిని ఇప్పుడు చూడండి, మనకు కూడా మన బిడ్డ మీద ఒక ప్రేమ, మనవడి మీద ఇంకో ప్రేమ, మనవడికి ఇంకా బిడ్డ పుడితే ఇంకా ప్రేమ. అలా పెరిగినట్టు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? భగవంతుడికి దాసులు వాళ్ళు, వాళ్ళకి దాసులు, వాళ్ళకి దాసులు, ఇలా ఆఖరి వాడిని చిట్ట చివరి వాడిని నేనే అంటే భాగవతోత్తములకి దాసుడుగా ఉండేటువంటి వాడిని అని. ఇదిగో ఈ 9వ పాసురము, ఈ 10వ పాసురము ఈ తిరువాయిమొழிకే నిదానం, కారణాన్ని చెప్పేటువంటి పాసురాలు. నిదానం అంటే ఉయర్పాట్ అంటారు. ఈ తిరువాయిమొழிలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటి? ఆళ్వారు భాగవతోత్తములకి దాసుడుగా ఉండటం. దాసులుగా ఉండటం అంటే ఎలాంటి వాళ్ళకు ఉంటారంటే చండాలరుగా మహిళం. వాళ్ళు చండాలురు అవ్వచ్చు, వాళ్ళు చండాలులకు కూడా వీళ్ళు చండాలురు అనిపించేటువంటి తక్కువ వాళ్ళు అయి ఉండొచ్చు. అయినప్పటికీ వాళ్ళకే నేను దాసుల్ని. ఎందుకు దాసులు అవుతారండి? వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించారండి, అందుకని వాళ్ళకి నేను దాసులు అని చెప్తారు కదా. అలా భాగవత శేషత్వాన్ని తెలియజేసేటువంటివి ఈ తిరువాయిమొഴി అని. அவனுடைய அகட்டித கட்டனா சாமர்த்தியத்திலே தோத்திருக்கும் ஸ்ரீ వైష్ణవர்களுடைய శేషత్వத்தின் ఎల్లై నిలం నాన్ ఎన్గిరార్. పరమాత్మ యొక్క అఘటిత ఘటనా సామర్థ్యానికి ఓడిపోయినటువంటి శ్రీ వైష్ణవులు ఉంటారు కదా, వాళ్ళల్లో చిట్ట చివరి వాడిని నేనండి, వాళ్ళందరికీ దాసుని నేనే అని చెప్తున్నారు ఆళ్వార్ ఈ పాసురం. అడియారంద వైయముండు ஆளிலை அன்னவசம் செய்யும் படியாதுமில் புழைப்படியந்தை பிராந்தனக்கு அடியார் அடியார் தம் அடியார் அடியார் தமக்கு அடியார் அடியார் தம் அடியார் அடியோங்களே. அடியார் அடியார்
తమ్మడి వాళ్ళకడియార్, మళ్ళీ వాళ్ళకి దాసులు, వాళ్ళకి దాసులు, వాళ్ళకి దాసులు, వాళ్ళకి దాసులు, వాళ్ళు మాకు స్వాములు. అలా 7 తరాలు చెప్పారట. అయితే ఏమండి 7 తరాలే ఉంటాయి ఏమిటి భాగవతోత్తములు అంటే? కాదండి, పాసురంలో ఛందస్సుకి పట్టలేదు ఇంకా, అడియార్ 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 అని చెప్పడం. కానీ ఆళ్వార్ల యొక్క శేషత్వ భావన ఇంత మాత్రమే కాదండి. ఇది గ్రంథం, ఒక పాసురం, దీన్ని అందించేటప్పుడు దీనికి ఇచ్చే ప్రకారం ఓ ఛందస్సు ఉంటుంది కదా, ఛందస్సులో పట్టలేదు గనక ఇంకా అనలేదంట ఆళ్వారు. లేకపోతే ఆళ్వార్ల భావన ఇంకా నేను దాసుని 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 అని చెప్తూ ఉండేవారంట. అది ఆ మాట చెప్తున్నారు ఇక్కడ అన్వయం. అడి ఆరందవయ్యం ఉండు. అడి అడి అంటే త్రివిక్రమావతారంలో పాదాలతో చేరినటువంటి భూమిని ఆరందవయం ఉండు ఆలిలై అన్నవశం చెయ్యం పడి ఆదుమ్యులు. అదిగో ఆలిలై అంటే ప్రళయకాలమందు అంటే ఏం చేశాడు? త్రివిక్రమావతారం ఎత్తాడు, లోకాలన్నిటినీ కొట్టుకున్నట్ట. ఆ తర్వాత ప్రళయకాలంలో భుజించి వటపత్రమునందు అన్నమునకు అనుగుణముగా శయనించేటువంటి వాడు. పడియాదుమిల్ పడియాదుమిల్ కుజవిప్పడిపిరాన్ ఎందై తనకు సామ్యము ఒకటి లేని శిశు శరీరాన్ని గ్రహించినటువంటి వాడు, నన్ను దాసునిగా కైకొన్నటువంటి వాడు. పిరాన్ ఎందై తనకు, అలా నన్ను దాసుడుగా స్వీకరించినటువంటి ఆ స్వామి అయిన భగవంతుడికి ఏం చేయాలి? అడియార్ అడియార్ తమ్ అడియార్ 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 2, తమ్మడియార్ అడియార్ 4, తమక్కు అడియార్ 5, వాళ్ళకి అడియార్దం 6, అడియార్ అడియోంగల్. ఇలా 7 తరాలు చెప్పిన తర్వాత అదిగో మాకు స్వామి అయిన భగవంతుడికి దాసభూతులకు సంబంధించి సంబంధులకే దాసభూతులం మేము అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాను త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు తన పాదార విందాలతోటి చేరిన అన్ని లోకాలని కూడా ప్రళయకాలంలో తన ఉదరంలో ఉంచుకొని క్షీరార్ణవంలో ఒక వటపత్రం మీద ఉన్నటువంటి పత్రం మీద జీర్ణం ఈ లోకాలన్నీ బొద్దులో పెట్టుకున్నాడు. పెట్టుకొని చిన్న మర్రి చిగురు మీద పడుకొని ఉన్నాడు. పడుకొని మరి లోపల బొద్దులో అన్ని లోకాలు ఉన్నాయి కదా, అలాంటి వాడికి నేను దాసభూతుని అని చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి అడియారందా ఇందలో ఒకటై అలందరుడి ఉండా ఉండు అప్పుడి ఆలిలయ్యిలే కణ్వళరందరుడిన அவனுடைய காருண்ய சௌந்தர்யாதி குணங்களுக்கு தோத்து அடிமையாய் இருப்பார் அடியார் தம் அடியார் அடியார் தமக்கு அடியார் அடியார் தம்மு அடியார் అడియోంగల్ ఎంగిరారు. చిన్న బర్యాకు మీద పడుకొని లోకాలన్నిటిని తన బొద్దులో పెట్టుకొని పడుకొని అవి అరగకుండా కాపాడుకునేటువంటి సర్వేశ్వరుడి యొక్క అఘటిత ఘటనా సామర్థ్యానికి ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మాకు స్వాములు అని చెప్తున్నారు. ఎలా இந்த లోకత్తై అలందరుడి ఉండు అరుళి ఆలిలయ్యిలే కణ్వళరందరుడిన అవనుடைய కారుణ్య. ఈ లోకాలన్నిటినీ కూడా ఏం చేశాడు? అరుడి కొలుచుకున్నట్ట. ఎందుకు కొలుచుకున్నట్ట? ఇప్పుడు మనకి ఏదైనా ఒక స్థలం ఉన్నదనుకోండి, కొన్నాళ్ళు ఎవరో చాలా కాలం గడిచిపోయినప్పుడు మనకి 1000 గజాల స్థలం అండి అది ఉండాల్సింది. ఈవేళ అటు ఇటు ఇటు అటు అందరు ఇల్లు కట్టేసుకున్నారు. మన 1000 మనకు ఉన్నాయో లేవో మనం లెక్క చూసుకుంటామా లేదా? ఒకసారి సర్వేయర్ని పిలిపించి లెక్క చూసుకుంటాం కదా కొలిపించుకొని. అలానే ఈయన కూడా ఏం చేశాడు? ప్రళయ కాలంలో ఈ లోకాలన్నింటినీ బొద్దులో పెట్టుకొని రక్షించాడు. రక్షించిన తర్వాత మళ్ళా వీటన్నిటిని సృష్టించాడు. సృష్టించినప్పుడు పూర్వం 100 గజాల స్థలం నాది, ఇప్పుడు లోపల కొన్నాళ్ళు ఉంచుకున్నా, బయటికి అన్ని వచ్చాయా లేదా, తనదంతా పూర్తిగా ఉన్నదా లేదా అని అందుకు చూచాట.
లోకాలన్నిటినీ కొలవటానికి కారణం ఏమిటంటే తనదైనటువంటి సంపద పరిపూర్ణంగా ఉన్నదా, ఎక్కడైనా తగ్గిందా అనే దానికి చూసుకున్నాడు అని. ఇంద లోకத்தை అలందరులి ఉండు అరుళి ఆలిలయ్యిలే కన్వలరందు. అదిగో లోకాలన్నిటినీ కొలిచాడు. మొదట కొలిచి అలసిపోయాడు. అలసిపోయిన వాడు కాసేపు పడుకోవాలి కదా. పడుకోవాలంటే ఎక్కడ పడుకున్నాడు? ప్రళయకాలంలో ఆ మర్రి చిగురు మీద పడుకున్నాడు. ఆ పడుకొని కన్వలరందరిన అవనుడయ కారుణ్య సౌందర్యాది గుణంగలకు తోస్తూ. ఏమిటండి ఆయన కారుణ్యం! ఈలో ప్రళయకాలం వస్తే ఈ జీవులు ఒక్కళ్ళు కూడా నశించకుండా అందరినీ తన బొద్దులో పెట్టుకుని రక్షించాడు కదా. ఎంత కరుణ ఆయనకి అని. కరుణే కాదు, సౌందర్యాది గుణంగలకు, ఆ కరుణ సౌందర్యము మొదలైన గుణాలకి తోత్తు ఓడిపోయి అడిమయ్యిరుప్పారు. అడిమయ్యిరుప్పారు దాసులుగా ఉండేటువంటి వాళ్ళు. అడియార్తం అడియారు. ఆ దాసులకి దాసులు, దాసులకి దాసులు, దాసులకి దాసులు, అలా 7 తరాల వరకు ఆఖర వాణ్ణి నేను అని చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. అది అనంతరం ಪ್ರಳಯಾಪಸ್ತಕನಾನ ವಟದಳ ಸಾಯಿಕ್ಕು ಶೇಷಭೂತರಾನವರುಗಳು ಒಳದ ಸಂಬಂಧಿ ಪರಂಪರೆಯಾನ 7 పడికాలుకు నాం అడియయ్యంగిరారు. ఆ ప్రళయం అనే ఆపత్తు వచ్చింది ఈ జీవులందరికీ కూడా. ఆ సమయంలో వీళ్ళందరికీ సకుడి వలె ఉండి వీళ్ళందరినీ తన బొద్దులో ఉంచుకొని దాచి ఉంచి కాపాడుతూ వటదళం మీద పవలించి ఉన్నాడే ఆ పరమాత్మ. అలాంటి ఆ వటదళ సాయికి దాసులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంబంధి పరంపర 7 పడికాలుకు. 7 పడికాలు అంటే వాళ్ళకి దాసులు, వాళ్ళకి దాసులు, వాళ్ళకి దాసులు అని ఇలా 7 తరాల వరకు నా అడి ఏయంగిరార్. చిట్ట చివరి వాణ్ణి నేను దాసుని అని చెప్తున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసురంలో. త్రైవిక్రమ அவதானத்திலே தன் திருவடிகளோடு சேர்ந்த பூமியை பிரளயாபத்திலே அமுது செய்து ஓர் அலிலையிலே உண்டது ஜெரியாதபடி கண் வளர்ந்து అరుళిక్కడవనాయ్. త్రైవిక్రమ అపదానత్తిలే 3 పాదాలతోటి లోకాలన్నిటినీ కొలిచాడు. ఆ తిరువడిగళ్లతోటి చేరినటువంటి భూమిని ప్రళయాపద కలిగినప్పుడు వాటన్నిటినీ ఆరగించేశాడు. ఆరగించి ఒక చిన్న మర్రి ఆకు మీద పడుకున్నాడు. ఆ పడుకున్నటువంటి వాడు గర్భంలో ఈ లోకాలన్నీ ఉన్నాయి కదా, అవి అరిగిపోకుండా అలా జర్యాదపడి కన్వలరందరుల కడవనాయి, అరిగిపోకుండా బొద్దులో ఉంచుకొని రక్షించినటువంటి వాడు. ఎలానట మన శ్రీరంగంలో ఆయన ఎటువైపు పడుకొని ఉంటాడు? కుడివైపు తిరిగి పడుకొని ఉంటాడు. ఎడమ వైపు తిరిగి పడుకుంటే మన లోపల ఉన్న పదార్థాలన్నీ అరిగిపోతాయట. అదే కుడివైపు తిరిగి పడుకుంటే లోపల పదార్థాలు అరగబట. అందుకని ఆయన కూడా ఏమిటి, సైన్స్ ప్రకారం అని కుడివైపు తిరిగి పడుకున్నాడు. ఎందుకు? లోపలన్నీ లోకాలు ఈ జీవులందరూ లోపల ఉన్నారు కదా, ఎడం వైపు తిరిగి పడుకుంటే అవన్నీ అరిగిపోతే మళ్ళా ఎలా సృష్టిస్తాడు కనుక అందుకని లోపల పెట్టుకున్నటువంటి లోకాలన్నీ అరిగిపోకుండా ఉండేటట్లుగా శైలించి ఉన్నటువంటి వారట ఆయన. అలాగా ఒప్పు ఒండుం ఇల్లదా ముగ్ధ శిశు విగ్రహత్తైవడయ్యనాయ్. ఒప్పు ఒండుం ఇల్లాదయే, ఎంత చిన్న శిశువు అండి, ముగ్ధ శిశువు. అది మర్రి చిగురంటే ఎంత ఉంటుంది, దాని మీద ఈయన విశాలంగా పడుకొని ఉన్నాడు. అంటే అసలు ఈయన ఎంత ఉండి ఉంటాడు? అది అలాంటి ముగ్ధ శిశు విగ్రహத்தை உடையனாய் அந்த స్వభావత్తాలే ఎంగళకు స్వామియాన అవనుకు. ఆ ముగ్ధ శిశు స్వభావానికి అదిగో ఈడు పడిపోయినటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, ఏమి స్వామిని యొక్క అఘటిత ఘటన సామర్థ్యము అని భావంతో ఆనందపడిపోయేటువంటి వాళ్ళు ఉంటారు కదా. అలాంటి స్వామికి అడియారానవరగలుడయ్యా సంబంధ பாரம்ய பரியத்தின் எல்லை நிலத்துக்கே அடியோங்கள் நாங்கள் பாட்டு முடிந்தవారే 7 పడికాలిలే నిన్నారు ఇత్తనై. అలాంటి ఆ భగవంతుడి యొక్క ఆ గుణానికి మోహపడిపోయి పరవశించిపోయినటువంటి భాగవతోత్తములకి దాసులు గాని 7వ తరం వరకు తనని చెప్పుకున్నారు. ఏం చెప్తున్నారు? పాటు ముడిందవారే 7 పడికాలిలే నిన్నారు ఇత్తనై. పాత్రంలో ఛందస్సుకి పట్టలా 7 సార్లు చెప్పారు అందుకనే. కానీ ఆడవాళ్ళ మనసులో ఉన్న శేషత్వ భావం ఇంత మాత్రం కాదట. ఇంకా వాళ్ళకి దాసులుగా ఉండాలనేది
ఆడవాళ్ళ ఉద్దేశం. కానీ పాసురంలో చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి భావన చాలా అధికంగా ఉంది. పాసురంలో ఛందస్సుకు సరిపడిపోక ఇంతే చెప్పారు, అంతే అంటున్నారు ఇక్కడ. శేషత్వ ప్రీతి కుముడి విల్లామయ్యాలే. ఆ శేషత్వ ప్రీతికి ముడివు హద్దు లేదు ఆడవాళ్ళ యొక్క శేషత్వ ప్రీతికి. తదీయరాన శేషి పారంపర్యత్తు కుముడి విల్లయ్యను కరుతూ. అదిగో శేషత్వ ప్రీతికైతే హద్దు లేదు. తదీయరాన శేషి పారంపర్యత్తు కుమ్ముడి విల్లయ్యను. అంచేత తదీయులైనటువంటి శేషుల యొక్క పారమ్యానికి కూడా వాళ్ళు కూడా పరంపర వాళ్ళు మూడు హద్దులేనంత మంది ఉన్నారు. ఆడవాళ్ళకి వాళ్ళ వరకు దాసుడుగా ఉండాలనే భావన ఉన్నది. కానీ ఛందస్సు సరిపోలేదండి, అందుకని ఇంక రాయల ఆడవాళ్ళు అని. ఒప్పు అంటే పడి అంటే ఒప్పు, కుజవిప్పడి అంటే కుజవి ఒడివు, చిన్న ముగ్ధ శిశువుగా ఉన్నాడు అని. ఇప్పుడు అడియారందవయ్యముండు ఈడు వ్యాఖ్యానం. అముదు చెయ్య మున్బే అడి ఇట్టపడి ఇదే ఇదు. భోజనం చెయ్యక పూర్వమే కొలిచేశాడట లోకాలన్నీ కూడా. భోజనం ఎప్పుడో చేశాడు, ఎప్పుడు ప్రళయకాలంలో. ఏది అముదు చెయ్య మున్బే అడి ఇట్టపడి ఇరే ఇదు. ఆరగించక పూర్వమే అడి ఇట్టపడి పాదంతో లోకాలన్నీ కొలిచాడు కదా, అదండి. తన్పడికు కాలు కూరం పోరాడత్త ఇరే అముదు చేయదు. తన అడుగుకి భాగానికి సరిపోయినటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదేమో అని పోరాడత్తయ్యరే అమలు చేయలేదు, దాన్ని మాత్రమే ఆరగించాట. పాదానికి సరిపోయిన వరకు. తిరువడిగడుక్కు అళవాన భూమి అయి అముదు చేయదు. తన్పడిక్కు కాలు కూరం పోరాడత్తయ్యరే అముదు చేయదు అంటే అడియిత్తపడిరే అంటే ఉద్యోగిత్తపడిరే ఎన్నిసాడు. పడి అంటే భూమి, విగ్రహ కాలు కూర అంటే కాలంశం అంటే పాద ప్రమాణంతో కొలిచాడు లోకాలన్నింటినీ అని చెప్తూ, ఆలిలై అన్నవ సంచయం ஒரு பவனான ஆலந்தளரிலே உணவுக்கு ஈடாக இடம் வளம் கொள்ளும் அமுது செய்தபடி தெரியாமே வழக்கை கீழ்பட ஆயித்து కిడప్పదు. అదిగో ஒரு పవనాన ఆలంతళలిదే, ఒక మర్రి ఆకు చిగురు మీద కదా ఆయన పడుకుని ఉన్నది. ఉణవుక్కు ఈడాగ ఇడం బలం కొల్లుం. ఉణవుక్కు అంత చిన్న శిశువుకి ఎంత జ్ఞానం ఉంటుందండి. అలా ఆయన యొక్క ఉణవుక్కు ఈడాగా కావలసినంత ఇడం బలం కొల్లుం, ఇడం స్థానం, ఆ స్థానాన్ని బట్టి అందులో ఉండి అమదు సేదపడి జరియామే వలక్కై కీష్పడ ఆ ఇత్తుకి తప్పదు. అది అముదు చేశాడు. లోపల ఉన్నటువంటివి అరిగిపోకుండా ఉండటానికి కదా, అరిగిపోకుండా ఉండేటట్లుగా కదా ఆయన పడుకుని ఉన్నది. ఎల్లార్కుం ఒక్కుమే తందాం జీవనహాని వారామల్ పరిహరిస్తే, ఎల్లార్కుం అందరికీ కూడా తన బొజ్జలో ఉంచి రక్షించిన అందరికీ కూడా తందాం జీవనహాని వారామల్ పరిహరిస్తే, వాళ్ళ జీవనానికి హాని కలగనట్లుగా లోపల పెట్టుకొని వాళ్ళందరినీ రక్షించాట ఆ మర్రి ఆకు మీద పడుకొని. పూజార్పడుగై అవనుక్కుం ఒత్తిరుక్కిరపడి, పూజ ఆట్పడుక్కై అవనుక్కుం ఒత్తిరుక్కిరపడి అంటే కూజాట్పడుక్కై అంటే అప్పుడు అన్నవశం చెయ్యమని ఉండండి. ఎల్లరికం జీవన ఆహారం ఎన్ను అదైపోయింది. కూజుక్కై కవాటప్పడుగై ఇచ్చారు అదవదు. చేతనర్కు కూజు నిమిత్తమాగా అడిమైప్పడుగై స్వభావం ఈశ్వరనుకు కూజై నోక్కుగాక్క అడిమైప్పడుగై స్వభావం ఎన్నపడి. చేతనుడికి ఏమిటి స్వభావం? కూజు నిమిత్తమాగా అడిమైపడు. చేతనుడి యొక్క స్వభావం ఏమో ఆయనకి కైంకర్యం చేయడం స్వభావం చేతనుడికి. మరి ఈశ్వరుడికి ఏమిటి స్వభావం? కూజై నోక్కుగై కాగా అడిమైపడుగై స్వభావం ఎన్నపడి. ఈ వీళ్ళందరినీ రక్షించడం కోసమని ఆయన కూడా కైంకర్యం చేస్తారు. ఆయన బాగుండాలని వీళ్ళు కైంకర్యం చేస్తారు, వీళ్ళు బాగుండాలని ఆయన కైంకర్యం చేస్తూ ఉంటాడనమాట. అది ఆయన స్వభావం. అందుకనే బొద్దలో ఉంచుకొని ఈ లోకాలన్నింటినీ కూడా అవి కొంచెం కూడా అలగకుండా బొద్దలో ఉంచుకొని రక్షించాడు. ఎందుకని? చేతనుడి స్వభావం ఆయన్ని రక్షించుకోవడం, ఆయన స్వభావం వీళ్ళని రక్షించుకోవడం. అందుచేత అని ఎలా పడియాద మెలకు ఒప్పుండ్రుం ఇన్నిక్కే ఇరుక్కిరా పిళ్ళైతనత్తాలే. ఒప్పుండ్రుం సాటి లేని ఇరుక్కిర పిళ్ళైతనత్తాలే. అసలు ఎంత ముగ్ధ శిశువు అండి! అసలు ఇంకా అంత చిన్న శిశువు ఎక్కడైనా కనబడతాడా మనకి?
ఎలా ఒప్పొండ్రుం ఇన్నికే, ఒప్పు ఒండ్రుం సాటి లేనటువంటి అసాధారణమైనటువంటి చిన్న శిశువు, అందగాడైనటువంటి చిన్న శిశువు, తనతో అలాంటి శిశువు ఇంకెక్కడ మనకు కనపడ్డు. ఎంత శిశువు ఎక్కడ కనపడతాడు మనకి లోకంలో? కనపడ్డు కదా. అలాగా ఒప్పు ఒండ్రుం ఇన్నికే ఇరుక్కిర పెళ్ళై తనత్తాలే, ఎంత మౌగ్ధ్యం అండి ఆ శిశువుకి. అలాగా యశోదాస్తనందయమం ఒప్పండు వడదలసాయికు, యశోద దగ్గర పాలు తాగడానికి పుట్టాడు కదా, బిడ్డగా ఉన్నాడు కదా. అదేమి స్థితండి, వడదలసాయి యొక్క మౌగ్ధ్యానికి యశోద తనయుడిగా ఉండడం పెద్ద విషయం కాదండి. ఎలా తొట్టిల్ నిన్ను తరయిదేవ చెప్పు ఊరోం ఎన్ను అంజ అరియాద బాల్యమిరే అంగు, ఈ ఉయ్యాల తొట్టినో నుండి కింద పడిపోతామేమో తెలియని బాల్యం అక్కడ యశోద దగ్గర అని. ఆరిలయ్యిల్ నిన్ను ప్రళయత్తిలే విజుగిరోం ఎన్ను అంజ అరియాద మౌగ్ధ్యమిరే ఇంగు. ఏమండి అక్కడ ఉయ్యాల తొట్టిలోంచి మాత్రమే, తొట్టిల్ నిన్ను తరయిలే విజ పుగుగిరోం ఎన్ను అంజు అరియాద, ఉయ్యాల్లోంచి కింద పడిపోతామేమో అని తెలియని భయం, తెలియని స్థితి అక్కడ యశోదా పిరాటి యొక్క బిడ్డగా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఏమిటి, ఆ ప్రళయ జలంలో చిన్న మర్రి ఆకు మీద పడుకుంటే, అయ్యో ఇందులోంచి జారి పడిపోతే ప్రళయ జలంలో పడిపోతామే, ఇంకో వ్యక్తి కూడా రక్షించేవాడు లేడే అనేటువంటి భయం కూడా తెలియనటువంటి మౌగ్ధ్యం. చిన్న శిశువు అంటే కొంచెం తెలిస్తే వాడికి నడుస్తూ ఉన్నాడు, వాడు మనం నడవమంటే వాడేం నడవడు, పట్టుకునే నడుస్తాడు, పడిపోతాడేమని భయం ఉంటుంది వాడికి కొంత వయసు వచ్చాక. కానీ ఈ శిశువుకి ప్రళయార్ణవంలో ఉన్నాడు, చిన్న మర్రి ఆకు మీద పడుకున్నాడు. కృష్ణయ్యకి ఏమిటి భయం, ఉయ్యాల్లోంచి పడిపోతాడేమని భయం తెలియదని యశోద పిరాటికి భయం. అలానే ఈ పిల్లడు పడిపోతే ప్రళయార్ణవంలో పడిపోతాడు అని. కానీ నేను ప్రళయార్ణవంలో ఉన్నానే, పడిపోతానేమో అని భయం కూడా తెలియని మౌగ్ధ్యం అట ఈ శిశువుది అని. ఎందై పిరానం అంద అఘటిత ఘటన సామర్థ్యత్తాలే ఎన్నై తోర్పిత్త ఉపకారకన్. అలాంటి మౌగ్ధ్యంతో నన్ను ఓడించాడే అంటే ఆ అఘటిత ఘటనా సామర్థ్యం. ఎవరికి అఘటిత ఘటనా సామర్థ్యం అంటే అలాంటి కార్యం ఇది మన వల్ల కాదండి, మనమైతే చేయలేము ఈ పని, అనుకున్న దాన్ని కూడా చేసి చూపించగలిగినటువంటి శక్తి అఘటిత ఘటన అంటే సాధ్యం కానటువంటి దాన్ని సాధ్యం చేసి చూపించటం అఘటిత ఘటన సామర్థ్యం. అలాంటి ఆ సామర్థ్యానికి ఎన్నైతో పిత్త ఉపకారకం అది చూపించి నన్ను ఓడించాడండి అన్నట్టుగా. అలాంటి ఆ అఘటిత ఘటన సామర్థ్యాన్ని చూసి ఓడిపోయినటువంటి దాసులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అడియాది ఇత్యాది ఈశ్వరాణం పరమం మహేశ్వరం ఎన్నుం శేషిత్వత్తుకు అవ్వరుగిల్లాద పోలే శేషత్వత్తుக்கும் తమకు అవ్వరుగిల్లాదపడి అది ఎల్ల ఇరే నిక్కిరారు. ఈశ్వరాణం పరమం మహేశ్వరం, భగవంతుడు అనేటువంటి వాడు శేషిత్వంలో చివరి హద్దు, అలానే ఆడవాడు శేషత్వానికి చివరి హద్దు. ఆయన చివరి వాడే, ఈయన చివరి వాడే. ఆయన గొప్పతనంలో పైన ఉన్నటువంటి వాడు, ఈయన తక్కువతనంలో అందరికంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాడిని అని చెప్తున్నారు ఆళ్వార్లు. ఐశ్వర్యத்தை ஆசைப்பட்டவர்கள் தன்னோடு சஜாத்தியரில் ஏத்தத்தை ஆசைப்பட்டு க்ஷத்ரியர்க்கு மேலே ஆசைப்பட்டு இந்திரபதத்தை ஆசைப்பட்டு பிரம்மாவின் அளவில் ஆசைப்படுமா போலே ఇవ్వరుగు ఎల్లయ్యై ఆశపడుగిరారు. ఐశ్వర్యాన్ని కోరుకోవాలనుకుంటాడు ఒక వ్యక్తి. మనకి 1,00,000 రూపాయలు కావాలని మనం అనుకుంటాం, కానీ 1,00,000 ఎలా కోరుకుంటాం? మన పక్క వాడి దగ్గర 1,00,000 ఉంటే మనకు కూడా 1,00,000 లేకపోతే 1,50,000 కావాలని కోరుకుంటాం. వాడి దగ్గర 100 కోట్లు ఉందనుకోండి, మనకి 101 కోటి ఉంటే బాగుండే అని మనం కోరుకుంటాం కదా. అలాగా ఏది తన్నోడు సజాతీయులే ఎత్తయాసబట్టు, మనతోటి సజాతీయులుగా ఉండేటువంటి వాళ్ళలో ఎక్కువ ఎవరికి ఐశ్వర్యం ఉందో వాళ్ళ ఐశ్వర్యం కావాలని కోరుకున్నట్లుగా క్షత్రియకు మేలే ఆశయపట్టు. ఒకడికి రాజ్యం, వాడు ముందు సంపద, ఆ తర్వాత అతను రాజు అనుకో, ఒక క్షత్రియుడు, వీడు రాజు అయ్యాడు కదా, కాబట్టి నేను కూడా ఇంకొంచెం పెద్ద రాజు అవ్వాలని కోరిక కలుగుతుంది. అంటే సంపదను కోరుకునేటువంటి వాడు సజాతీయుడుగా ఉండేటువంటి పక్కవాడి సంపద కంటే మనం అధికంగా ఉండాలనుకుంటాడు. ఒక రాజుగా ఉండేటువంటి వాడు
ఆ రాజు కంటే నేను ఇంకొంచెం పెద్ద రాజ్యం కావాలని కోరుకుంటాడు. ఈ రాజుగా ఉన్నటువంటి వాడు కొన్ని రోజులు అయ్యాక ఏముంది ఈ లోకంలో ఇదంతా, ఇంద్ర పదవి వస్తే బాగుండే అని కోరుకుంటాడు. రాజుగా ఉండేటువంటి వాడేమో తనకంటే పెద్ద పదవైనటువంటి ఇంద్ర పదవిని కోరుకుంటాడు. ఇంద్రుడు గారు ఏమనుకుంటారు, బ్రహ్మగారి పదవి వస్తే బాగుంది అనుకుంటారు. ఇలా అంటే లోకంలో ఉన్నవాడు తన సాటి వ్యక్తి కంటే ఎక్కువ ధనం కావాలని కోరుకుంటాడు. ఒక రాజైనటువంటి వాడు తనకంటే గొప్పదైన ఇంద్ర పదవిని కోరుకుంటాడు. ఇంద్రుడేమో ఇంతకంటే గొప్పదైనటువంటి బ్రహ్మ పదవిని కోరుకుంటాడు, ఐశ్వర్యం కోరుకునేటువంటి వాడు. కానీ ఆళ్వార్లు ఏం కోరుకుంటున్నారు, ఇవరుం ఇవ్వరుగిల్ ఎల్లై ఐ ఆశపడుగిరార్. భాగవత శేషత్వంలో చివరి వద్ద ఏదైతే ఉందో అది కోరుకుంటున్నారట ఆళ్వార్లు. అంటే ఐశ్వర్యం కోరుకున్న వాళ్ళు అన్నింటికంటే గొప్ప సంపద ఏదైతే ఉందో అది కావాలని కోరుకున్నట్లుగానే శేషత్వ దాసత్వంలో శేషభూతులుగా ఉండి నేను దాసుడుగా ఉండాలి అనేటువంటి స్థితిలో ఆళ్వార్లు ఇవ్వరు ఇల్ ఎల్లై, ఇంకా దీనికి మించిన చివరి హద్దే లేదండి, నేనే చివరి వాడిని దాసభూతుడుగా ఉండటంలో అని దాన్ని ఆశపడుతున్నారు. இப்போதும் தம்முடைய ருச்சிக்கு அவதியுண்டாய் இவ்வளவலே நின்னாரல்ல ఛందస్సిల్ ఇరుక్కు అవ్వరుగు పోగవన్నామే నిన్నది ఇత్తనయ్యిరే. అండ్ ఇప్పుడు కూడా 7 తరాల వరకు అని చెప్పారు కదా ఆళ్వార్లు. తమ్ముడే రుచికి అవధి ఉండాయి అంటే ఆళ్వార్ల యొక్క రుచి ప్రేమ అంతేనా భాగవత శేషత్వంలో? కాదండి. ఇవ్వడలే రుచికి ఒక అవధి ఉండి ఇంతవరకు నిలవలేదండి, ఆళ్వారు ఆగలేదు. ఎందుకు ఆగారండి? ఛందస్సిల్ ఇరుక్కు అవ్వరుగు వన్నామే నిన్నది ఇత్తనయ్యిరే. ఈ ఛందస్సులో ఇంతకు మించి దాటి వెళ్ళటానికి అవకాశం లేక అక్కడ ఆగిపోయారండి. అంటే ఇప్పటి వైష్ణవరుగలై విరుంబినాల్ ఇది లౌకికరోడు చేరాదిరుందరాగిల్ ఆళ్వార్ విరుంబినత్తే విశ్వసిత్వం ఆగిరోం ఎన్ను జీయర్ అరుడిచ్చేంబడి. ఇప్పటి వైష్ణవరుగలై విరుంబినాల్, ఇలా వైష్ణవులైనటువంటి వాళ్ళని కోరుకున్నట్లయితే ఇది లౌకికరోడు చేరాదిరుందరాగిల్, ఆ స్థితి లౌకికలతోటి చేరనదైనట్లయితే ఆళ్వార్ విరుంబిన్ అత్తే విశ్వసిత్వం ఆగిరోం, ఆళ్వార్లు కోరుకున్నారే దాన్ని మేము విశ్వసిస్తున్నామండి అని జీయర్ అరుడిచ్చేయంబడి. అంటే మనకి లౌకికలతోటి ఈ స్థితి చేరుతుందా అండి? ఏమిటి మేము వాడికి దాసుడుగా ఉండాలి, వాడికి దాసుడుగా ఉండాలనేటువంటి స్థితి లౌకికల్లో ఆ స్థితి కనపడదు. కానీ ఆళ్వార్లు చెప్పిన దాన్ని మాత్రం మేము విశ్వసిస్తున్నామని అంటూ ఉంటారట నంజీయర్ గారు. ఏమని ఆళ్వార్ విరుంబునెత్తే విశ్వసిత్వం ఆగిరం. లౌకికల్లో అయితే ఇలాంటి స్థితి కనపడటం అనేది చాలా అసహజమండి. అయినప్పటికీ కూడా ఆళ్వార్లు చెప్పిన దాన్ని, మరి ఆళ్వార్లు కూడా లౌకికులే కదా, ఈ లోకంలో ఉన్నవారే కదా, మరి మీరు విశ్వసించట్లేదా అంటే ఆళ్వారు చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నాము, విశ్వసిస్తున్నాము. ఎలా లోకంలో ఇలాంటి స్థితి మాకు కనపడకపోయినప్పటికీ లోకుల యొక్క స్థితికి ఈ భావన సరిపోదు. అయినప్పటికీ కూడా మేము ఆళ్వార్ల యొక్క అవస్థని వారి స్థితిని విశ్వసిస్తున్నాము అని జీయర్ అరుడిచ్చేయుంబడి. ఇది ఆళ్వార్ల యొక్క స్థితి అని అడియారంద వయ్యం ఉండు ఆలిలై అన్నవశం చెయ్యం పడియాదుమిల్ కుదవిప్పడి ఎందై పిరాంతనకు అడియార్ தமக்கு அடியார்த்தம் அடியோங்களே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ.